వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణం విస్తరణలో భాగంగా జగనన్న లేఅవుట్లు మరియు PMAY గృహాలలో నివసించే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా దివిపాలెం ప్రాంతంలో అన్ని మతాల వారికి శ్మశానాల నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయించడం జరుగుతుందని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని దివిపాలెం ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ఆర్టీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ కళాశాలకు చెందిన నిరుపయోగంగా ఉన్న స్థలాలను ఆర్టీఓ కిరణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 65 జ్యోతిరావు పూలే BC రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరై ఉన్నాయని తెలిపారు. గూడూరు డివిజన్ కేంద్రమైన గూడూరు పట్టణంలో BC రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూములను పరిశీలించడం జరిగిందని, ఉన్నతాధికారులు మరియు జిల్లాకు సంబంధించిన మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాబోయే కాలంలో దివిపాలెం ప్రాంతం మరో గూడూరుగా రూపాంతరం చెందబోతుందని తెలిపారు. చిల్లకూరు బైపాస్ నుంచి దివిపాలెం ప్రాంతానికి 100 అడుగుల రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, అదేవిధంగా ఆటోనగర్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లై గోడన్స్ నిర్మాణానికి కూడా గూడూరు 2వ పట్టణ పరిధిలో స్థల సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు తహసీల్దార్ లేరారాణి ఇక వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు గూడూరు డివిజన్లో మొత్తము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 65 రెసిడెన్షియల్ కళాశాలలు మహాత్మా గాంధీ జ్యోతి బాపులే పథకం కింద శాంక్షన్ అవ్వడం జరిగింది. ఒకసారి నేను ఎమ్మెల్సీ గారు కోట మండలాన్ని విజిట్ చేసినప్పుడు ఆ కోట మండలంలో ఈ SC గురుకుల పాఠశాల బాలికలకు సంబంధించి అక్కడ తరగతి గదులు నిర్వహించడం చూడడం జరిగింది. అక్కడ రెసిడెన్షియల్ లో మొత్తం 200 మంది ఉన్నారు. ఆ 200 మంది చూస్తే, సార్ మాకు ఇది ప్రైవేట్ బిల్డింగ్ లో క్లాసులు నడుస్తున్నాయి, మాకు 2018లోనే GOMS నెంబర్ 12 ప్రకారము మాకు 960 క్యాడర్ స్ట్రెంత్ ఉంది. అక్కడ స్థలం లేకపోవడం వల్ల, స్థలం కేటాయించకపోవడం వల్ల మేము కోటలో ప్రతి నెల 98,000 రూపాయలను రెంట్ చెల్లించేసి ఇక్కడ తరగతి గదులు నిర్వహిస్తున్నాము. ఇది గూడూరు డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేస్తే 960 మంది స్టూడెంట్స్ ఈ BCకి సంబంధించిన బాలికలు రెసిడెన్షియల్ పాఠశాల మాకు వస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత మనకు ST వెల్ఫేర్ సంబంధించి గురుకుల పాఠశాలకు సంబంధించి 320 క్యాడర్ స్ట్రెంత్, భవిష్యత్తులో అది అప్గ్రేడ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మంచి ఫీజిబిలిటీ సైట్ చూసుకుని, ఇది కాలేజీకి సంబంధించిన సైట్కి సంబంధించి ఎమ్మెల్సీ గారు మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మినిస్టర్ గారు మీరు ప్రపోజల్స్ పంపించండి, నేను ఆ 2 కాలేజెస్కి సంబంధించి ఇటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి సుబ్బయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది బుధవారం మీడియాకు తెలిపారు. గూడూరు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు గత నెల 28వ తేదీన బాలయ్యపల్లి మండల పరిధిలోని సంగవరం గ్రామానికి చెందిన సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన సుబ్బయ్య అనే వృద్ధుడు, అతని బంధువులు పక్షపాతం వచ్చిందని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆనాటి నుంచి వృద్ధుడికి సంబంధించిన ఎవరు సుబ్బయ్యతో పాటు అతనికి సంబంధించిన వారు ఆసుపత్రిలో లేకపోయినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వారి డ్యూటీ వారు చేశారు. ఈ క్రమంలో సుబ్బయ్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. సుబ్బయ్య మృతదేహాన్ని ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వనరులు కొంతమంది ఉన్నత స్థాయి వర్గాల చేతుల్లో ఉండడంతో సంవత్సరాలు గడిచిపోతున్నా పేద ప్రజలు అలాగే ఉండిపోతున్నారని, దీనిపై పేద ప్రజలు ఆలోచన చేయాలని రిటైర్డ్ IAS ఆఫీసర్ విజయ్ కుమార్ వెల్లడించారు. రిటైర్డ్ IAS ఆఫీసర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐక్యత విజయపదం పాదయాత్ర గూడూరుకు చేరుకుంది. RTC బస్టాండు, హాస్పిటల్ రోడ్, పాత బస్టాండ్ మీదుగా యాత్ర సాగింది. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి విజయ్ కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్న పేద ప్రజలు అలాగే ఉన్నారని, ప్రకృతి వనరులు, భూమి కొంతమంది ఉన్నత స్థాయి వర్గాల చేతుల్లోనే
ఇప్పటికే ఉందని అన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ప్రకృతి వనరుల్లో పేద ప్రజలకు వాటా తప్పనిసరిగా రావాలని, పేద ప్రజల సమస్యలు తెలుసుకుని వారిని చైతన్యపరిచేందుకే పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాత్రలో ఆరవ పరవయ్య, తాజుద్దీన్, జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి, దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాలు అందరికీ అందుతున్నాయా లేక కొంతమందికే అవి పరిమితమైనయా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఉదాహరణకి భూమి అనేది ఒక ప్రకృతి వనరైతే ఈ భూమి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆ భూమి పైన వాటా ఉన్నదా, లేక కొంతమంది ఆధిపత్యం చేసేవాళ్ళు మాత్రమే ఆ భూమిని తమ గుప్పెట్లో పెట్టుకుని మొత్తం దానిని కబళించి వారే దాని మీద వచ్చేటువంటి ప్రతిఫలాలని పొందుతూ ఎక్కువ శాతం మంది, ఎక్కువ జనాభా కలిగినటువంటి పేదలందరినీ కూడా నిరాశ్రయులుగా చేసి నిరుపేదలుగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. గత 8 సంవత్సరాలుగా ప్రతి నెల 9వ తేదీ గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమని హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజా వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం వైద్యులు నిర్వహించారు. గర్భవతులు డాక్టర్ల వద్ద వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. గర్భవతులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతుల కొరకు ప్రతి నెల 9వ తేదీ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అన్నీ ఉచితంగా చేస్తారని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చే గర్భవతుల కొరకు గత 8 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తున్నారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేబీబీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర, సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నన్ను ఈరోజు సత్కరించారు. వీళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి అభివందనలు. ఈ కార్యక్రమానికి చేసిన మీరందరూ కూడా, ఇది ప్రధానమంత్రి మాతృత్వ శిశు సంరక్షణ యోజన కింద వచ్చే ప్రోగ్రాం. దీంట్లో గర్భం ధరించినటువంటి స్త్రీలందరినీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి స్కాన్ తీసి వారికి మంచి ఆరోగ్యం, వాళ్ళకి పుట్టబోయే బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటట్టుగా ప్రభుత్వం లాంచ్ చేసిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇప్పటికి 8 ఏళ్ల నుంచి ప్రతి నెల 9వ తేదీన మీకు అందరికీ కూడా ఉచిత ఆహారము, మంచినీళ్ళు, పోషకాహారము ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళు ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పాలా. ఈ విధంగా ఎవరూ చేయరు, కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మనకి గత 8 ఏళ్లుగా ప్రతి నెల 9వ తేదీ వాళ్ళు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎవరు కూడా ఇలా చేయలేరు. తర్వాత మీరందరూ కూడా ఈ అవకాశాలను బాగా ఉపయోగించుకోండి. మన ఆసుపత్రిలోనే ఈ నెలలో 98 టెలికాన్పులు జరిగినాయి. 98 కాన్పుల్లో దాదాపు 70 కాన్పులు మామూలుగా జరిగినాయి. ఒక 30 దాకా అన్ని ఆపరేషన్స్, 30 దాకా. సో అంత బాగా మనకి మేము ఎంతసేపు మీకు నార్మల్ కావాలనే ప్రయత్నం చేస్తాం. నార్మల్ అవ్వడం వల్ల మీకు తర్వాత భవిష్యత్తు బాగుంటుంది. అదే ఆపరేషన్ చేసుకుంటే తర్వాత కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ తప్పనిసరిగా అవసరమైనప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ఆసుపత్రులలో ఎక్కడైనా కూడా లాభాపేక్ష ఉండదు. మీ దగ్గర నుంచి మేమేం డబ్బులు తీసుకోం, లాభాపేక్ష ఉండదు. కాబట్టి మేము సాధ్యమైనంత వరకు మీకు మామూలు కాన్పే చేయాలనే ప్రయత్నిస్తాం. మేము ఆపరేషన్ చేయాలి అని అంటే అది ఖచ్చితం, 100%. అది మీరు దాన్ని బాగా గుర్తించాలి. అదేవిధంగా ఆశా వర్కర్స్, తర్వాత అంగన్వాడీ వాళ్ళు, నర్సులు అందరూ కూడాను ఈ కార్యక్రమానికి చాలా దోహదం చేస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తర్వాత మరొక్కసారి ఈ జన విజ్ఞాన వేదిక వారికి మనం కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. జన విజ్ఞాన వేదిక అంటేనే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సైన్స్ సంస్థ. సైన్స్ అంటేనే ఈ డాక్టర్లతో, హాస్పిటల్తో ముడిపడి ఉండేటువంటి సంస్థ. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా
మీ ఆరోగ్యాన్ని బాగు చూడాలని డాక్టర్లు గారు అయితేనేమి, మన హాస్పిటల్ సిబ్బంది అయితేనేమి మీకోసం ఎంతో కష్టపడుతున్నారు. మీరు కూడా వారిచ్చిన సలహాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటూ తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండేదానికి ఇంత కష్టపడుతున్నాం. మీరు కూడా దూర ప్రాంతం నుంచి వచ్చారు, భోజనాలకు ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమాన్ని మాకు డాక్టర్లు గారు సలహాల మేరకు మేము మీ అందరికీ కూడా ఒక మంచి భోజనం ఇవ్వాలని ప్రతి నెలా ప్రయత్నిస్తూ ఉన్నాం. దీనికి మా స్నేహితులు ఎంతోమంది సహకరిస్తుంటారు. ఈ నెలలో సూర్య ఫ్యాన్సీ వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించి మీ అవసరాలకు అయినటువంటి మంచి భోజనాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించే ఉంటారు, కోవిడ్ టైంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు మాత్రమే మనకు సేవలు చేశారు కష్టపడి. అప్పుడున్నటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఇళ్లలో అపార్ట్మెంట్కి అంకితం అయిపోతే మనకు సేవ చేసింది ఎవరైనా ఉన్నారంటే అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు, డాక్టర్లు, నర్సులే. వీళ్ళకందరూ కూడా మనం చప్పటితో ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి సేవలను నిజంగా గుర్తించాలి. ఎంత కష్టమైనా మీ ఇళ్ళకాడికి వచ్చారు, మీకోసం శ్రమపడ్డారు. మీ ఆరోగ్యాల కోసం మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో మళ్ళీ మీకు అన్ని చెకప్లు చేయించి మిమ్మల్ని మళ్ళీ క్షేమంగా పంపిస్తున్నటువంటి మా ఆశా వర్కర్లకి, అంగన్వాడీ అందరికీ కూడా జేవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సేవలు ఎంతో గొప్పవి. అదేవిధంగా మీరందరూ కూడా మనం అనుకున్నట్టుగానే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉచిత డెలివరీకి అవకాశం ఉండే విధంగా డాక్టర్ సలహా మేరకు ఉంటే ఆ విధంగానే మీరు కూడా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. మీ బిడ్డలను కష్టపడి చదివించండి. ఈరోజు మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అటువంటి ఇబ్బందులు మీ బిడ్డలు పడకుండా చదివించి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి వారిని రేపు ఇంకొక 10 మందికి సహకరించే విధంగా వారిని మీరు తీర్చిదిద్దాలని, దానికి అందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తూ ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆధ్వర్యంలో భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాము 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరాలు అడుగుపెట్టాం. ఈ ప్రోగ్రాం ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా జరగడానికి ముఖ్యంగా కారకులు మా జేవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ట్రాక్ మీద చక్కగా తీసుకెళ్తున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు స్పాన్సరు సూర్య ఫ్యాన్సీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి ఇచ్చిన సూపరింటెండెంట్ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక అన్న వెంటనే మూఢనమ్మకాల మీద కృషి చేయటం, ప్రజల్ని చైతన్యం చేయటం, విద్యార్థుల్ని శాస్త్రీయ దృక్పథంలోకి తీసుకోవడం చేస్తుంటాం. అయితే ఈ కార్యక్రమం అన్ని కార్యక్రమాల కల్లా ఈ కార్యక్రమం మాకు చాలా తృప్తినిచ్చింది. ఇంత నిరంతరంగా జరగడానికి కారకులు దాతలు ముందుగా వచ్చి ఒక్కొక్క నెల ఒక్కొక్కరు తీసుకొని మాకే ఇవ్వాలి అన్నట్టుగా రావడం జరిగింది. ఆ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జేవీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనవిజ్ఞాన వేదిక తరపున నమస్కారాలు. జనవిజ్ఞాన వేదిక గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వాలని దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళు కొంతమంది దూర ప్రాంతం ఇక్కడ ఒకప్పుడు అయితే మనకు టైమింగ్ పట్టేది చెకప్ చేసుకోవాలంటే. ఇప్పుడున్న ఇక్కడ సూపరింటెండెంట్ రాజా గారు సార్ సహకారంతో, అదేవిధంగా మిగతా హాస్పిటల్ సిబ్బంది సహకారంతో చాలా త్వరగానే వీళ్ళకి స్కానింగ్ అన్నీ పూర్తి చేసి మధ్యాహ్నం వెళ్ళే టైంలో భోజనానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మా సంస్థ జనవిజ్ఞాన వేదిక గత 8 సంవత్సరాలుగా నిర్విరామంగా పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన సూర్య ఫ్యాన్సీ యజమాని వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన గర్భిణీ స్త్రీలంతా డాక్టర్లు ఇచ్చే సూచనలు సలహాలు ఖచ్చితంగా పాటించి వాటిని సక్రమంగా మీరు ఏమైనా డౌట్లు ఉంటే వీళ్ళని డాక్టర్ని అడగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ హాస్పిటల్లో మనకి వెళ్తే మీకు ఖచ్చితంగా సర్జరీ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప అక్కడ మనకి నార్మల్ డెలివరీకి అవకాశం లేదు. కానీ ప్రభుత్వ హాస్పిటల్లో 99% మనకి నార్మల్ డెలివరీ అవుతుంది. కాబట్టి డాక్టర్ గారు చెప్పే ప్రతి సూచనల్ని సలహాలను పాటించాలని జనవిజ్ఞాన కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అధిక ధరలు, నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా గూడూరు సిఐటియు ఆధ్వర్యంలో హెడ్ పోస్టాఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్యాలయాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ రోజురోజుకి ధరలు పెరిగిపోతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అలాగే కార్మికులకు ఇబ్బంది కలిగించే నూతన చట్టాలను తీసుకువచ్చారని, వాటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
మణిపూర్ ఘటనపై పార్లమెంటులో చర్చ జరుగుతుండగా సిపిఎం నాయకులపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సిఐటి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు అధిక ధరలు అట్నే కార్మిక చట్టాలని నాశనం చేసడానికి ఈ బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాలో భాగంగా అనేక సమస్యలు ఆయా రంగాల్లో ఉన్నాయి. అవి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఇసుక అట్నే వాళ్ళకి సజ్జలు రావాల్సిన భాగము అనేక విషయాలు మన నాయకులు చెప్తారు. ముఖ్యంగా మేము చెప్తాల్సింది ఒకటి, ఈరోజు మణిపూర్ ఘటన మీద పార్లమెంట్లో పెద్ద చర్చ జరుగుతుంది. నిన్న బీజేపీ ఎంపీ ఒక అతను సిపిఎం పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీని ఉద్దేశించి అతను మాట్లాడిన భాష బాగలేదు, భాష మార్చుకోకపోతే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, దీని దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుతుందని తెలియజేస్తున్నాయి. కావాల్సిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం పరిస్థితి మరి దారుణం అయిపోయింది. ఉండగా ఇసుక రీచులు కూడా ఎత్తేస్తారంట. ఇసుక రీచులు ఎత్తేసారంటే మా పరిస్థితి ఇంకా దారుణం అయిపోద్ది. ఇప్పుడే సెస్ ఇప్పుడు కొన్ని వేల కోట్లు వస్తుంది. అది ఎవరు ఖర్చు పెడుతున్నారో దేనికి ఖర్చు పెట్టిన అర్థం కాదు. చెప్పేదేమో మా మీద నిర్మాణ కార్మికులు సెస్ కడుతున్నారని, సెస్ వాళ్ళకి కట్టాలని అని చెప్తారు. అది ఎవరికి పెడుతున్నారో ఏం పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక్క పైసా కూడా మాకు చేయడం లేదు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఒకటి కూడా అమలు కావట్లేదు. అవి తొందరగా అమలు చేసి భవన నిర్మాణ కార్మికులకి సహాయం చేయాలని నేను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక ఎత్తున గుదిబండ వేసినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి. గ్యాస్ ధర కానీ, కూరగాయల ధరలు కానీ, ప్రతి ఒక్కటి కూడా పెట్రోల్ ధరలు కానీ, ఈ విధంగా ఆయిల్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇష్టంగా పెంచుకుంటూ పోతున్నారు. సామాన్యులు ఏది కొనలేకపోతున్నారు, ఏది తినలేకపోతున్నారు. కాబట్టి దయవుంచి కేంద్ర ప్రభుత్వాలు దిగి వస్తే వచ్చినట్టు, లేదంటే రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు మేమంతా కూడా కలిసి పోరాడించిన సమయం కూడా ముందుంది. ఆలోచించుకొని మీరంతా తగ్గించాలని, రేటు తగ్గించాలని మరీ కోరుకుంటూ సెలవు. సైదాపురం నుంచి పొదలకూరు రోడ్డు మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పంట శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, సైదాపురం నుంచి పొదలకూరు ఎవరైనా బాల్యంతుల హాస్పిటల్కి వెళ్లాలంటే బిడ్డ పుట్టేటట్లుగా రోడ్లు ఉందని, ఈ ప్రాంతంలో 2004 రోడ్లు తప్ప 2014 తర్వాత గానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో గానీ రోడ్డు పనులు చేయకపోవడం దుర్మార్గమని ఆయన తెలిపారు. వెంటనే సైదాపురం నుంచి పొదలకూరు రోడ్డు మార్గం మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, భాస్కర్ రెడ్డి, కృష్ణయ్య, సుమంత్, తాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడున్నారు మీరు? మేల్కొనండి. ఈ ప్రాంతంలో రోడ్ల దుస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఈ ప్రాంతంలో జరిగేటువంటి యాక్సిడెంట్లను నివారించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ సైదాపురం నుంచి పొదలకూరు వరకు ఉన్నటువంటి రోడ్డు దుస్థితి చాలా దీనంగా, దమనీయంగా ఉంది. ఈ ప్రాంతంలో చాలా వరకు పేద, బడుగు, బలహీన వర్గాల వారు, ఇది వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా మంది పొద్దున లేచి కూలీనాలు చేసుకునేందుకు కానీ, హాస్పిటల్స్కి కానీ, గూడూరు కానీ, ఇటు పొదలకూరు కానీ పోవాలంటే ఈ రోడ్లోనే బాలింతలు కానీ ప్రసవం జరిగేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఈ రోడ్డు దుస్థితిని మీరు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్లన్నీ కూడా చాలా బాగా ఉండేటివి. అప్పుడు చేసినటువంటి పనులు తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ప్రాంతంలో రోడ్ల యొక్క ఏ రోడ్డు కూడా కనీసం గంట మట్టిని కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఈ దుస్థితి దాపురించడానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
ప్రజాప్రతినిధులందరినీ ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలిపించడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. వార్డు మెంబర్ కానివ్వండి, పంచాయతీ సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఎన్నుకోవడం వల్ల ఈ ప్రాంతంలో అడిగేటువంటి దిక్కు మొక్కు లేదు. ఈరోజు గతంలో తెలుగుదేశం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ రోడ్డు గురించి అడిగినటువంటి పాపాన పోలేదు. ఎందుకంటే దాదాపు 9.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్ల యొక్క పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రోడ్లు భవనాల శాఖకు రోడ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉంది. ఈ ప్రాంతం బ్రిటిష్ వారి పరిపాలనలోనే ప్రపంచ పటంలో గుర్తింపు పడినటువంటి ప్రాంతం ఈ సైదాపురం అనేటువంటిది. సైదాపురం ప్రాంతంలో ఇవాళ ఖనిజ సంపద ఎక్కువగా ఉంది. మైకా కానివ్వండి, పల్స్పర్ కానివ్వండి, సున్నపు రాయి కానివ్వండి, నిమ్మకాయలు కానివ్వండి, ఈ ప్రాంతం అంతా. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.